వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే చిరంజీవికి చంద్రబాబు అంటే కోపం ఎందుకు అని చెప్పేసి నేను టైటిల్ పెట్టడం జరిగింది. ఆ అంశం గురించి ఈరోజు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ గత 2 రోజులుగా ఉగాది పురస్కారాల సందర్భంగా చిరంజీవికి తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆయన ఎన్టీఆర్ పురస్కారం, జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ క్రమంలోనే చిరంజీవి చేసిన కొన్ని కామెంట్స్ గత 2 రోజులుగా సోషల్ మీడియాలో కావచ్చు, అటు మీడియాలో కావచ్చు వైరల్ అవుతూ ఉన్నాయి. చిరంజీవి తన పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే అతను పెద్దగా తప్పు మాట్లాడారు అని ఎవరు ఆక్షేపించలేదు. ఎందుకంటే ఉగాది పురస్కారాల క్రమంలో ఏపీ ప్రభుత్వాన్ని కొన్ని క్వశ్చన్స్ అడిగారు, కొన్ని పాయింట్స్ ఆయన సలహా ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే వినమ్రంగా చంద్రబాబు నాయుడిని నేను కోరుతున్నాను అని చెప్పేసి కూడా చాలా పొలైట్గా ఆ మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. బట్ అట్ ద సేమ్ టైం ఆయన మాట్లాడిన మాటలు కొన్ని ఈరోజు నిజంగానే ఏపీని హిట్ చేస్తున్నట్టున్నాయి. అందుకే ఈరోజు చంద్రబాబు నాయుడు చిరంజీవి అంటే ఎంతో సూపర్తో ఉంటారు. చిరంజీవి విషయంలో ఎంతో సన్నిహితంగా మెలుగుతూ ఉంటారు. అయినా చిరంజీవితో పెద్ద డిస్ప్యూట్స్ ఏమి ఉండవు వాళ్ళిద్దరికి. ఏ వేదిక మీద అయినా, వేదిక అవతలైనా సరే ఇద్దరు చాలా సన్నిహిత సంబంధం ఉంది వాళ్ళిద్దరికి. అయితే ఈరోజు ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి చిరంజీవి మాట్లాడిన మాటలు అవి కేవలం చంద్రబాబు నాయుడినే హిట్ చేయలేదు, డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ కూడా హిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఎందుకే చిరంజీవి ఈరోజు టీడీపీ క్యాడర్ కూడా ఆయన ట్రోల్ అవుతూ ఉన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న సమయంలో ఎప్పుడు కూడా ఇండస్ట్రీ పెద్దలన్నా, ఇండస్ట్రీ అన్నా చంద్రబాబు నాయుడు కానీ ఆయన పార్టీ కానీ ఎప్పుడు కూడా సూపర్గానే ఉంటుంది. ఎప్పుడు ఇండస్ట్రీ మీద పగా ప్రతీకారాలు తీర్చుకోవాలి, ఒక జగన్ లాగా, ఒక కేసీఆర్ లాగా వాళ్ళు ఎప్పుడు అనుకోలేదు. సో అందుకే అంత సన్నిహితంగా ఉంటారు ఇండస్ట్రీ పెద్దలు కూడా. చంద్రబాబు నాయుడు ఆ రోజు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పెట్టుకోవడానికి కూడా జూబ్లీ హిల్స్లో ఒక అతి కీలకమైన ప్రదేశంలోని చెక్ పోస్ట్ దగ్గరలో ఆయన స్థలం కూడా కేటాయించడం జరిగింది. అలా అంత సూపర్గా ఉంటారు. మెగాస్టార్ అన్న, మెగా ఫ్యామిలీ అన్న, చిరంజీవి సినిమాలు క్లాప్ కొట్టడానికి కూడా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు. సో వాళ్ళిద్దరి మధ్య అంతే బాండింగ్ ఉండింది. అయితే ఇక్కడ చిరంజీవి చేసిన కామెంట్స్, ఆయన చేసిన కామెంట్స్ అన్నింటిలో కీలకమైన అంశం ఏంటంటే ఏపీ ప్రభుత్వం కూడా ప్రోత్సహించాలి అంటే ఎవరికి ఉండేది కాదు, పెద్ద ఇబ్బంది ఉండేది కాదు. కానీ ఆయన పక్క రాష్ట్రం అని 4 సార్లు మాట్లాడారు. పక్క రాష్ట్రం అంటే చిరంజీవి పుట్టింది ఏపీలోనే, మీదే రాష్ట్రం అనే క్వశ్చన్ ఇవాళ అందరి నుంచి ఎదురవుతోంది. ఆయన ప్రత్యర్థుల నుంచి కావచ్చు, సోషల్ మీడియా నుంచి ఎదురవుతోంది. అంతేకాదు, మీరు కేసీఆర్ గతంలో 5 ఏళ్ల పాటు ఆపేశారు నంది అవార్డుల్ని, అప్పుడేం చేశారు, ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడిని ఎందుకు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు అన్న చర్చ కూడా ఇంకోటి మొదలైంది. ఆయన ఇంకా ఏమన్నారంటే తెలంగాణ ప్రభుత్వం కళాకారులను ప్రోత్సహిస్తూ ఉంది, ఇండస్ట్రీని పిక్ చేస్తూ ఉంది, ఎంతోమంది స్పోర్టివ్గా తీసుకుని ఇండస్ట్రీలోకి వస్తూ ఉన్నారు, ఏపీ ప్రభుత్వం కూడా అలాగే ప్రోత్సహించాలి అని చెప్పి ఆయన అనడం జరిగింది. ఏపీ ప్రభుత్వం కూడా గతంలో అవార్డులు ఇస్తే పోసాని కృష్ణమురళి లాంటి వాళ్ళు చాలా దారుణంగా మాట్లాడారు నంది అవార్డులు ఏపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు నాయుడు సీఎం అయిన క్రమంలో. కానీ ఆ రోజు ఇదే చిరంజీవి లాంటి వాళ్ళు కానీ ఎవరు దీన్ని ఖండించే ప్రయత్నం చేయలేదు. ఆ తర్వాత అప్పటి నుంచి కూడా ఏపీ సర్కార్ దాన్ని కంటిన్యూ చేస్తూనే వచ్చింది. జగన్మోహన్ రెడ్డి దాన్ని హోల్డ్లో పెట్టి గందరగోళం చేశారు కొన్ని రోజులు. సరే, దాని తర్వాత మళ్ళీ ఏదో పునరుద్ధరించినట్టున్నారు. బట్ చంద్రబాబు నాయుడు మళ్ళీ గత 2 ఏళ్లుగా అటు కళారత్న పురస్కారాలు కానీ, అదేవిధంగా మనం చూస్తే ఉగాది పురస్కారాలు కానీ దాదాపు 150 మందికి పైగా అవార్డులు అందుకున్న వాళ్ళు ఉన్నారు. మొన్న కూడా చిరంజీవి, మరి అది లైవ్లో చూసారో లేదో మెగాస్టార్ కానీ, బట్ అందరూ కూడా అర్హులైన వాళ్ళంతా చాలామంది ఆ పురస్కారాలు అందుకోవడం జరిగింది చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా. మరి అటు ఇండస్ట్రీ నుంచి అందుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే ఇండస్ట్రీలో చాలామంది ప్రముఖులకు అటు ఏపీ ప్రభుత్వం కూడా పెద్దపీట వేస్తూనే ఉంది ఏ అంశం తెర మీదకి వచ్చినా. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి దగ్గరికి ఎప్పుడు వెళ్తూ ఉన్నాం, నాతో చాలా సోబర్గా వ్యవహరిస్తూ ఉన్నారు, ఆయన ఏ అంశం చెప్పినా ఆయన సలహా తీసుకుంటా ఉన్నారు అని చెప్పేసి చిరంజీవి మాట్లాడారు. మరి చిరంజీవి ఈరోజు వెళ్ళి చంద్రబాబు నాయుడికి సలహా ఇస్తానంటేనో, ఇండస్ట్రీ పెద్దగా ఒక మాట చెప్తేనో, చిరంజీవి వస్తానంటేనో విన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారో ఏపీ ప్రభుత్వంలో? ఇంకా ఆయన తమ్ముడే ఉన్నారు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా. అంతేకాదు ఆ జనసేన నుంచే దుర్గేష్ లాంటి వాళ్ళు సినిమాటోగ్రఫీ మంత్రిగా కూడా ఉన్నారు. చిరంజీవి వస్తానంటే ఎవరైనా ఆయన వద్దని చెప్పే అవకాశం ఉంటుందా? పోనీ చిరంజీవి అటు చంద్రబాబు నాయుడిని కానీ, పవన్ కళ్యాణ్ కానీ కలిసే ప్రయత్నం ఏమైనా చేశారా ఇండస్ట్రీ సమస్యలకు సంబంధించి? ఆయన నేను పెద్దన్న బాధ్యత తీసుకోను అంటున్నా, ఈరోజు ఆయన పెద్దన్న అని పదే ఇండస్ట్రీ చెప్తోంది. నిజానికి చిరంజీవి కెరీర్లో ఎక్కడా కూడా పెద్దగా ఆయన వివాదాల్లోకి వెళ్ళరు, ఎప్పుడు వివాదరహితుడిగా ఉంటారు. ఈవెన్ ఆయన ప్రజారాజ్యం పార్టీ పెట్టిన సమయంలో కూడా ప్రత్యర్థులు విమర్శిస్తున్నా చిన్నగా మాత్రమే వాళ్ళని కౌంటర్ చేసేవాళ్ళు. ఎప్పుడు అట్లాంటివి ఏమైనా ఉంటే అటు నాగబాబు లాంటి వాళ్ళు చూసుకునేవాళ్ళు. ఎప్పుడు కూడా ఆయన ఎక్కువగా వివాదాల్లోకి వెళ్ళరు, వివాదాలు టచ్ చేసే ప్రయత్నం కూడా చేయరు. తనని ఎంతో హార్ష్గా విమర్శించిన వాళ్ళు కూడా చాలా పొందిగ్గా సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తారు. అలాంటి చిరంజీవి ఈరోజు పక్క రాష్ట్రం అంటూ తాను పుట్టిన రాష్ట్రాన్ని ఆ రకంగా సంబోధించడం కానీ, అదేవిధంగా ఇండస్ట్రీని మీరు ప్రోత్సహించట్లేదని అనడం కానీ, మరి ఏపీకి సంబంధించి టికెట్ల పెంపో లేదా మిగతా విషయాల్లోనే ఏపీ ప్రభుత్వం కూడా వీళ్ళు ఏమీ సినిమా షూటింగ్లు జరగకపోయినా అంతే సపోర్ట్ చేస్తూ ఉంది. మరి వీళ్ళు సినిమా షూటింగ్లు అన్నీ హైదరాబాద్కి ఎందుకు పరిమితం అవుతూ ఉన్నారు? ఏపీ ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న రాష్ట్రం కదా, మీకు ఏ ఎమ్యూనిటీస్ కావాలంటే ఆ ఎమ్యూనిటీస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్తోంది కదా. మనం చూస్తే అరకు వ్యాలీ దగ్గర నుంచి లంబసింగి దాకా ఎన్నెన్ని స్పాట్స్ ఉన్నాయి, షూటింగ్ స్పాట్స్ ఏపీలో. మీరు ఎందుకు వాటి మీద ఫోకస్ పెట్టే ప్రయత్నం చేయట్లేదు? అవి చేయకపోయినా ఈరోజు ఏ సినిమా రిలీజ్ అయినా స్పెషల్ షోస్ కానీ, బెనిఫిట్ షోస్ కానీ
టికెట్ల రేటు పెంపుకు కానీ ఏపీ ప్రభుత్వం అనుమతిస్తూనే ఉంది. ఇంకా అంతకించి ఏం చేయాలి వీళ్ళకి ఇండస్ట్రీ పెద్దల కోసం? మరి ఇండస్ట్రీ పెద్దలు జగన్మోహన్ రెడ్డి అలా చిటికేయడంతో వీళ్ళంతా పరిగెత్తుకుంటూ చిరంజీవి ఆధ్వర్యంలో ఆ రోజు వెళ్ళారు, నమస్కారాలు చేసి మరి జగన్మోహన్ రెడ్డికి రిక్వెస్ట్ చేశారు. మరి ఈరోజు ఆ భయం లేకపోవడం వల్ల చంద్రబాబు నాయుడు అంటే ఈరోజు చిరంజీవి వాంటెడ్లీ ఆ కామెంట్స్ చేశారని మనం అనుకోం కానీ, బట్ ఆయన చేసిన కామెంట్స్ మాత్రం అందరూ వాంటెడ్లీ చేసిన వాటిగానే చూస్తూ ఉన్నారు. ఈరోజు డైరెక్ట్గా అవన్నీ ఏపీ ప్రభుత్వాన్ని హిట్ చేయడం, చంద్రబాబు నాయుడు పనితీరుని హిట్ చేయడం, ఆటోమేటిక్గా పవన్ కళ్యాణ్ మీద కూడా ఎఫెక్ట్ పడింది ఈ రోజున. అయితే వీటన్నిటి వెనుక చిరంజీవికి చంద్రబాబు నాయుడు అంటే కోపం ఉందనే చర్చ ఎందుకు వస్తూ ఉందంటే, ఇటీవల బాలకృష్ణ చేసిన కామెంట్స్ కూడా తెర మీదకి వస్తూ ఉన్నాయి. ఈ క్రమంలోనే బాలకృష్ణ ఇటీవలే అసెంబ్లీ గత బడ్జెట్ సమావేశాల కంటే ముందు సమావేశాల్లో ఆయన లాస్ట్ డేనే మాట్లాడుతూ కామినేని శ్రీనివాస్ ఏదో మాట్లాడారు. ఆ రోజు చిరంజీవి ఇనిషియేట్ తీసుకున్నారు సమస్యల గురించి, జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ ఇవ్వకపోతే గట్టిగా అడిగారు అంటే దానికి బాలకృష్ణ కోపం వచ్చింది. ఎవరూ గట్టిగా ఎదురు మాట్లాడలేదు, నేను ఒక్కడనే ఆ రోజు గట్టిగా మాట్లాడే ప్రయత్నం చేశాను అని చెప్పి ఆయన మాట్లాడింది. అది డైరెక్ట్గా చిరంజీవిని హిట్ చేసింది. చిరంజీవిని వాడు వీడని మాట్లాడాడు ఆయన, మీరేం చేస్తున్నారు అని చెప్పి పవన్ కళ్యాణ్ని వైసీపీ టార్గెట్ చేయడం జరిగింది. నిజంగా బాలకృష్ణ మాట్లాడింది వేరు, అక్కడ బయటికి వెళ్ళిన అంశం వేరు. అయితే దీనికి చంద్రబాబు నాయుడు స్వయంగా రంగంలోకి దిగారు. పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో ఉంటే ఆయన్ని కలిశారు, 3 గంటల సేపు భేటీ అయ్యారు, వివరణ ఇచ్చారు. ఇది సోషల్ మీడియా వేదికగా ఈ ఇష్యూ ఫ్లేరప్ అయిన తర్వాత మెగా ఫ్యాన్స్ మధ్య వాళ్ళందరినీ కూల్ చేసే ప్రయత్నం చేశారు. వాళ్ళందరినీ పూర్తి స్థాయిలో తానే ఒక మెట్టు తగ్గి ఆ రోజు చంద్రబాబు నాయుడు ఇనిషియేట్ తీసుకోవడం జరిగింది. అటు పవన్ కళ్యాణ్ దగ్గర కూర్చొని చిరంజీవికి కూడా ఫోన్ చేశారు అన్న చర్చ అయితే జరిగింది. చిరంజీవి వెంటనే బాలకృష్ణ కామెంట్ చేసిన వితిన్ సెకండ్స్లోనే ఆయన వెంటనే రియాక్ట్ అయ్యారు ఆ రోజు సోషల్ మీడియా వేదికగా. నీ గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాకు కూడా నా వల్లే ఆ రోజు రెప్యుటేషన్ వచ్చింది అన్నట్టుగా మాట్లాడడం జరిగింది. అయినా సరే చంద్రబాబు నాయుడు స్వయంగా వెళ్ళడం, ఆ ఇష్యూని సబ్సైడ్ చేసే ప్రయత్నం చేశారు. ఎక్కడ వైసీపీ హ్యాండ్స్లోకి ఆ ఇష్యూ వెళ్లకుండా, ఇంకా ఎక్కువ వివాదం కాకుండా. అయితే ఆ రోజు బాలకృష్ణ ఎక్కడ బహిరంగ క్షమాపణ చెప్పలేదు. మెగా ఫ్యాన్స్ చాలా డిమాండ్ చేశారు. ఈ కారణంతోనే ఈరోజు చిరంజీవి అదేమన్నా మనసులో పెట్టుకున్నారా అని కూడా ఇంకొక యాంగిల్లో టీడీపీ నుంచి చర్చ అయితే జరుగుతున్న పరిస్థితుంది. ఏది ఏమైనా మెగాస్టార్ స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి ఇలాంటి కామెంట్స్, పక్క రాష్ట్రం అనే కామెంట్స్ చేయకుండా ఉండాల్సింది. ఎన్టీఆర్ గురించి ఇంకా గొప్పగా ఆయన చెప్పు ఉండాల్సింది ఎన్టీఆర్ అవార్డు తీసుకున్నప్పుడు. ఇంకొకటి ఏంటంటే, ఏపీ ప్రభుత్వానికి సూచన చేసే ముందు మనం ఏపీలో పుట్టి ఏపీ ప్రభుత్వం తరపున మనం ఏం చేస్తున్నాం, మనం ఇండస్ట్రీకి పెద్దగా ఉండి మనం కూడా అక్కడ ఎందుకు ఇనిషియేట్ చేయలేకపోతున్నాం అనే దాని మీద కూడా నేను ఫోకస్ పెట్టుంటే బాగుండేది. సో ఓవరాల్గా అయితే మాత్రం చిరంజీవి వర్సెస్ టీడీపీ అన్నట్టుగా సోషల్ మీడియాలో ఇప్పటికే ఇష్యూ ఫ్లేర్ అవుతూ ఉంది. సో ఇప్పటికీ ఈ ఇష్యూకి ఫుల్ స్టాప్ పెట్టి అసలు చిరంజీవి చంద్రబాబు నాయుడు ఒకసారి కూర్చొని భేటీ అయితే ఇండస్ట్రీ సమస్యలు కావచ్చు, అటు ప్రభుత్వం వైపు నుంచి వచ్చే ప్రోత్సాహాలు కావచ్చు, వీటన్నిటి మీద ఇప్పటికైనా సరే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ అంశంలో పవన్ కళ్యాణ్ మాత్రం తప్పకుండా ఇనిషియేట్ తీసుకుంటే ఇలాంటి అపోహలకు, ఇలాంటి అవమానాలకు ఎక్కడా తావు ఇవ్వకుండా ఉండే అవకాశం ఉంటుంది. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.